హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నిజామాబాద్ పసుపు రైతుల కళ ఏదైతే ఉందో పసుపు బోర్డు ఇది నెరవేరింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సో ఆ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చినటువంటి నాయకురాలు, బీజేపీ నాయకురాలు ఏదైతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రేపు ఈ పసుపు బోర్డు ఓపెనింగ్ కావడం, ఇక్కడికి అమిత్ షా గారు రావడం, భారీ ఎత్తున ఇక్కడ బహిరంగ సభ జరగడం మీకు ఎలా అనిపిస్తూ ఉంది? యాక్చువల్లీ పసుపు రైతుల దశాబ్దాల కళ అయినటువంటి ఈ పసుపు బోర్డుని సాకారం చేసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, పీయూష్ గోయల్ గారికి మరియు అరవింద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అరవింద్ గారు 2019లో పసుపు రైతులకి బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతరం కృషి చేసి ఒప్పించి ప్రధానమంత్రిని మరియు అమిత్ షా గారిని ఒప్పించి ఈ పసుపు బోర్డుని తీసుకురావడం, దట్టు మన నిజామాబాద్ ఇందూర్ గడ్డపైకి తీసుకురావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా అంకాపూర్ గ్రామానికి చెందిన పసుపు రైతు బిడ్డ అయినటువంటి పల్లె గంగారెడ్డి గారిని పసుపు బోర్డ్ చైర్మన్గా, జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్గా నియమించుకోవడం ఇంకా సంతోషం. రేపు 29వ తేదీన మనకి ఇక్కడ ప్రత్యేక పసుపు బోర్డ్, జాతీయ పసుపు బోర్డ్ కార్యాలయం ఏర్పాటుకి మన హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వస్తున్నారు. సో ఈ ఇనాగరేషన్ తర్వాత ఇక్కడ కిసాన్ సమ్మేళనంలో పెద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి ప్రసంగిస్తారు. సో నా ఇందూర్ జిల్లా ప్రజలందరికీ మరియు రైతులందరికీ నేను విన్నవించుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఈ కిసాన్ సమ్మేళనంని విజయవంతం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాదాపు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు టీడీపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, చాలామంది పోరాటం చేసిన బీజేపీ పార్టీలో ఏదైతే 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత అరవింద్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అంటే వాళ్ళందరూ చేయలేనిది అరవింద్ గారు చేయగలిగారు. అంటే దీంట్లో అరవింద్ గారి పాత్ర ఎలా ఉంది? అసలు ఈ పసుపు బోర్డు రావడానికి అరవింద్ గారు చేసిన కృషి ఏంటి? అరవింద్ గారు 2019 తర్వాత ఇచ్చిన మాటకి కట్టుబడి ఆల్రెడీ బాండ్ పేపర్ రాసించిండ్రు ఎన్నికల ముందు. సో తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఇది చాలా కృషి చేసి తీసుకురావడం జరిగింది. నిరంతరం ప్రతి ఒక్క పార్లమెంట్లో ప్రతి ఒక్కరిని కలిసిండ్రు, ప్రతి ఒక్కరి దగ్గర ఇది చర్చించి ఇక్కడికి పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు అయితే ఇక్కడున్న రైతులకి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ ఎన్నో ఎకరాలలో, యాక్చువల్లీ ఇది మన ఇందూర్ జిల్లాలో అత్యధిక ఎకరాలలో నాణ్యమైన పసుపు పంట పండే ప్రాంతం మన ఇందూర్ జిల్లా. సో ఇక్కడికి ఈ రైతులకి చాలా సంవత్సరాల క్రితం పసుపు పంట మెల్లిగా తగ్గిపోయింది. సో ఆ రైతులు 2019లో దాదాపు 172 ఎంతో మంది రైతులు ఆల్రెడీ వాళ్ళు కూడా నామినేషన్ వేసిండ్రు. సో వాళ్ళకి అరవింద్ గారు బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని ప్రామిస్ చేసి బాండ్ పేపర్ రాసియడం జరిగింది. ఆ తర్వాత నిరంతరం కృషి చేసి కొట్లాడి ఒప్పించి ఈ పసుపు బోర్డు సాకారం చేసిండ్రు. ఇది యాక్చువల్లీ హిస్టారిక్ మూమెంట్, ప్రతి ఒక్క రైతు హర్షించదగ్గ విషయం. సో అరవింద్ గారి కృషి ఇందులో యాక్చువల్లీ ఈ కమిట్మెంట్ చాలా ఉంది. ఈ బోర్డు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే రైతులు ఉన్నారో పసుపు రైతులతో వారితో మీరు మాట్లాడడం జరిగిందా? ఆ రైతులు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తానో, రైతులు చెప్తున్నటువంటి మాటలు ఏంటి? యాక్చువల్లీ రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన రైతులు కానివ్వండి, అటు జగిత్యాల వరకు ఆల్మోస్ట్ పసుపు రైతులు చాలా ఉన్నారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, వెరీ హ్యాపీ. ఇక్కడ ఇంకా ఇందూర్ జిల్లా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బికాజ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ కార్యాలయం మన ఇందూర్ గడ్డపైన ఏర్పాటు అవ్వడం అనేది నాట్ ఏ సింపుల్ థింగ్. అది కూడా అరవింద్ గారు ఎంతో కష్టపడి కృషి చేసి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ అరవింద్ గారిని మెచ్చుకుంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ హియర్. చివరిగా ఈ పసుపు బోర్డు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చేరే లాభం ఏంటి? ఇప్పుడు చూడండి, ఆల్రెడీ పసుపు పంట తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పసుపు బోర్డు కార్యాలయం ఇక్కడ ఏర్పాటు అయితే మనకి ఎక్స్పోర్ట్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ప్రొడక్షన్లో ఇంకేమైనా వెరైటీస్ పసుపు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే సాధ్యమవుతుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కార్యాలయం ఇక్కడ ఉంది అంటే వాళ్ళకి లాభం పెరుగుతుంది. ఆల్రెడీ కోవిడ్ టైంలో కొంచెం ఇంపోర్ట్స్ తగ్గించేసి ఇంపోర్ట్స్ మానేయించిండ్రు. అప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల కొంచెం పసుపు రేట్ కూడా పెరిగింది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు దాదాపు 12-13 వేల పసుపు రేట్ ఉన్నది. ఈ పసుపు బోర్డు ఏర్పాటు వల్ల వాళ్ళ దాంట్లో చాలా చేంజెస్ ఉంటాయి. రేపు 20 నుంచి 25 వేలు కూడా పసుపు రేటు ధర రావచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ స్థానిక లీడర్ స్రవంతి రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే పసుపు బోర్డు రావడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతులను అందరినీ కూడా వారు
చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఆ పసుపు బోర్డు వచ్చిన తర్వాత కూడా ఏదైతే పసుపు రేట్ ఇంతకు ముందు ఎంత తక్కువ ఉందో దానికి మించి 25 నుంచి 30 వేలు కూడా కావచ్చు. పసుపు రైతులందరూ కూడా చాలా సంతోషంగా జీవించవచ్చు. వారికి పెరుగుతున్నటువంటి రేట్ల మీద అవగాహన కల్పించి ఈ పసుపు బోర్డు ద్వారా వారి జీవితాల్లో ఒక మంచి కళను కూడా నింపొచ్చు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ యూట్యూబ్ పొలిటికోస్ మీడియా. దిస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ Shekhar. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.